హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 1వ వచనమును చూద్దామా. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు ఏంటంటే, నా నాలుకతో పాపము చేయకుండానట్లుగా నా ప్రవర్తనను జాగ్రత్తగా, నా నోటిని జాగ్రత్తగా చూసుకుంటానని. ఈరోజు మనలో చాలామంది వారి నోటికి ఏది వస్తే అది విచ్చలవిడిగా మాట్లాడేవారుగా ఉంటారు. కొంతమంది అయితే ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ గురించి చాడీలు చెప్తూ ఇతరుల గృహాలలో, కుటుంబాలలో మంచిగా ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలలో పచ్చగా ఉన్న ఇంటిలో వారి నోటి మాటల ద్వారా చాడీలు చెప్పి గొడవలు సృజించేవారుగా, అల్లర్లు పుట్టించేవారుగా, వారి రిలేషన్స్ని బ్రేక్ చేసేవారుగా, ఇతరులను హర్ట్ చేసే విధంగా చాలా క్రూరంగా మాట్లాడతారు. అయితే దావీదు అంటున్నాడు, మనుషులమైన మనము అలా ఉండకూడదంట. మన నోటిని, మన నాలుకను దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి, ఇంకా మన మాటల ద్వారంగా దైవికమైనటువంటి ప్రేమను, మంచితనమును, దైవికమైనటువంటి ఆదరణను, ధైర్యమును ఇచ్చేవిగా మన మాటలు ఉండాలి. అంతేకాని ఇతరులను గాయపరిచేవి, బాధ పెట్టేవి, వారి సమాధానాన్ని, సంతోషాన్ని, వారి జీవితాన్ని పాడు చేసేవి, వారి పరిస్థితులను తలక్రిందులుగా చేసే మాటలుగా మనవి ఉండకూడదు. దేవుడు అలా మాట్లాడేవారిని, అలా ప్రవర్తించే వారిని అంగీకరించరు. కానీ ఎవరైతే వారి నాలుకతో, వారి పెదవులతో దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఇతరులను దైవికంగా ప్రోత్సహిస్తారో వారిని దేవుడు అంగీకరిస్తాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక. ఐ మీన్ ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.